డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ను ఆధునిక వసతులతో అభివృద్ధి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ సమీపంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్లో గత సెప్టెంబర్ నెలలో హాస్టల్ అభివృద్ధి పనుల కోసం సుమారు 95 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను శుక్రవారం కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. నాయకులు ఐతాబత్తుల రామేశ్వరరావు, పిల్లి రామారావులు మాట్లాడుతూ అంబేద్కర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్లో అభివృద్ధి పనుల స్థితిగతులను వివరించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ స్పీకర్ జిఎంసీ బాలయోగి ఈ హాస్టల్లోనే చదువుకోవడం జరిగిందని అన్నారు. ఎంతో మంది మహానుభావులు ఈ హాస్టల్లో చదువుకోవడం జరిగిందని అన్నారు. ఈ హాస్టల్లో ముందుగా ఒక మోడల్ గదిని తన స్వంత నిధులతో నిర్మించడం జరుగుతుందని, అలాగే దాతల సహకారంతో మిగిలిన రూమ్స్ కూడా నిర్మించి ఆ గదులకు వారి పేర్లను పెట్టడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్పర్సన్ రాఘరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్, వైకాపా నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీ కార్పొరేటర్ రాఘరెడ్డి అరుణ్ కుమార్, కామేశ్వరరావు, సత్యనారాయణ, శేఖర్, రాహుల్ బాబు, సుంకర విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఇచ్చేసిన దళిత సోదరులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అంబేద్కర్ భవన్ అంటే ఒక చరిత్ర ఉంది. ఎందుకంటే కాలేజ్ అరెస్ట్లో మేము తిరుగుతున్నప్పటి నుంచి కూడా కాలేజీని మొదలు పెట్టామంటే ఫస్ట్ టార్గెట్ ఇక్కడ పెట్టేవాళ్ళం. ఇక్కడ సుమారు 300 ఓట్లు ఉంది. ఇక్కడ నుంచే మా ప్రచారాన్ని ప్రారంభించుకున్న కింగ్ అందరూ చాలా యాక్టివ్ ఉండేవారు. సో ఇక్కడ మద్దతు తీసుకుని అప్పుడు మేము కాలేజ్ అరెస్ట్లో పోటీ మొదలుపెట్టేవాడు. అంత చరిత్ర ఉన్నటువంటిది. ఇందాకే చెప్పారు పెద్దలు, బాలయోగి గారు లాంటి మహానుభావుడు ఇక్కడ చదువుకోవడానికి అటువంటి హాస్టల్లో నేను మొన్న వచ్చి చూసినప్పుడు కొంచెం డెవలప్డ్ కండిషన్లో ఉంది. ఇది ఒకేసారి అన్ని పడగొట్టేసి కట్టడం కన్నా ఒకటి బాగు చేయించుకుందాం అనే ఒక ఉద్దేశం మీద నిర్ణయం తీసుకుని ఫస్ట్ ఎంపీ గ్రాంట్ నుంచి ఇప్పుడు ఒక హాస్టల్ డైనింగ్ హాల్ కడతాం. సో తప్పకుండా దానికి ఎమ్మెల్యే గ్రాంట్ ఇవ్వడం జరిగింది, అలాగే ఎంపీ గారి గ్రాంట్ కూడా ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడు ఈ గారికి చెప్పాను, తప్పకుండా నేను అసెంబ్లీకి వెళ్తాను. ఈ లోపల డీటెయిల్స్ ఇస్తే ఎమ్మెల్యే గ్రాంట్ కూడా రిలీజ్ అయ్యేలా నేను చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత అతి ముఖ్యమైనది ఏమిటంటే అక్కడ హాలు, అక్కడ రూమ్లు బాగా పాడైపోయినాయి, లోలింగ్ అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ మనం డెవలప్ చేసుకోవాల్సిన బిల్డింగ్ అది. అక్కడ కూడా మంచి అధునాతమైన సౌకర్యాలతో మనం రాబోయే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మన అందరం కూడా అక్కడ బిల్డింగ్లో మంచి రూములు కట్టుకునే కార్యక్రమం చేయాలి.